అసెంబ్లీకి వస్తే అన్ని అంశాలపై చర్చ జరుపుతామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తమకు హరీష్ రావు, కేటీఆర్లతో సంబంధం లేదని, వారు తమ లెక్కలోకి రారని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. హరీష్ రావు ఎమ్మెల్యే మాత్రమే, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కాదన్నారు కోమటిరెడ్డి. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి సలహాలు ఇస్తే స్వీకరిస్తామని, తప్పులను చూపిస్తే సరిదిద్దుకుంటామన్నారు మంత్రి వెంకటరెడ్డి. తెలంగాణ ఉద్యమకారుని ఆయన ఇచ్చినప్పుడు మాట్లాడొచ్చు. హరీష్ రావు కేటీఆర్ మీద ఎప్పుడు నన్ను అడుగుతా నల్గొండ పోతే హరీష్ రావు ఇట్లా అంటే నాకు తెలియదు బాబా, ఆయన ఎవరో తెలియదు, నాకు గురించి ఎందుకు. ఆయన ఎమ్మెల్యే ఫ్లోర్ లీడర్ మాట్లాడితే మాట్లాడుతుంది. 3-6 సార్లు గెలిచిన వాళ్ళు ప్రజానికలకి వెళ్ళి మేము నామినేటెడ్ పోస్ట్ కాదు, 6 సార్లు కేసీఆర్ లాని మేము కూడా గ్రామీణ ఒక రైతు కుటుంబంలో పుట్టి 6 సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, 2 సార్లు మంత్రిగా ఉన్నాను. తెలంగాణ ఉద్యమకారుని ఆయన ఇచ్చినప్పుడు మాట్లాడొచ్చు. హరీష్ రావు కేటీఆర్ ఏం చేయాలి రోజు వీళ్ళతో మాకు సంబంధం కాదు. ఆయన కేసీఆర్ చెప్పకుండా వీళ్ళు ఏం చేయలేదు. కేసీఆర్ అన్నిటి కారణం కాబట్టి కేసీఆర్ వస్తే చర్చిస్తాం. తప్పంటే మీకు తప్పు చేస్తున్నట్టు సరిదిద్దుకుంటాం, మంచిగా చేస్తున్నట్టే ధన్యవాదాలు చెప్తాం, ఆయన సలహాలు ఇస్తే స్వీకరిస్తాం. తప్పకుండా నేను ఎప్పుడు చెప్తాను, ఆపోజిషన్ కలుపుకొని పోయినప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం. అమెరికాలో ప్రెసిడెంట్ కూడా గెలిచిన తర్వాత ఆపోజిషన్ వాళ్ళు కూడా క్యాబినెట్ లో జాయిన్ చేసుకుంటాం. అందుకనే మేము కేసీఆర్ గారు రావాలని కోరుకుంటున్నాం. వారు సలహాలు ఇస్తే తప్పకుండా ఈ రాష్ట్రానికి